ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. రంజాన్ పండుగ తర్వాత ఈ బక్రీద్ పండుగ చాలా ముఖ్యం. ఈ బక్రీద్ పండుగకు ఒక ముఖ్య ప్రాధాన్యతలు ఉన్నాయి. దానిలో స్వార్థం, అసూయ, రాగద్వేషాలు అన్నింటినీ వదిలి ముస్లిం సోదరులు ప్రజలందరూ కూడా కలిసి సంతోషంగా ఉండాలని ఈ బక్రీద్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇటువంటి బక్రీద్ పండుగల్లో మంచిని నేర్చుకొని చెడుని పోగొట్టి దానగుణాన్ని పెంచుకొని పేదలందరికీ దానం చేయాలని కూడా బక్రీద్ పండుగ యొక్క ముఖ్య అంశం. అటువంటి పండుగలు ఈ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలో ఈద్గాల్లో అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి అందరూ కూడా నమాజ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి జరుగుతుందనేసి అల్లా పైన దైవం చేస్తున్నారు. ఇది చాలా ప్రాధాన్యత. ఇటువంటి ముస్లిం సోదరులకు కూడా ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అంతేకాకుండా ముస్లిం సోదరులకు ఏ చిన్న చిన్న సమస్యలున్నా ఏ ఒక్కరు మన దగ్గరికి తెలియజేసినా ఖచ్చితంగా కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా తిరుపతి పట్టణ రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండి, ముఖ్యంగా జిల్లా ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ సమస్యలైనా పరిష్కరించే దిశగా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మైనార్టీ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ప్రజలతో మమేకమై హిందూ ముస్లింని అందరూ ఒకటిగా ఉండాలని కోరుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. వారి సమస్యలు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యంగా ఈ స్థల వివాదం, ఈద్గా స్థల వివాదం కూడా కోర్టులో ఉన్నాయి. వీటిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ స్థల వివాదాన్ని కూడా మన ముస్లిం పెద్దలతో కలిసి ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా వాటిని పరిష్కరించడానికి కూడా నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మైనార్టీ తిరుపతి పట్టణంలో, చిత్తూరు జిల్లాలో మైనార్టీ మసీదులకు ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు కానీ ఏదైనా ఉంటే నా వంతు నా సొంత జేఎంసీ ట్రస్ట్ నిధులతో కూడా నేను మరమ్మతులు చేయడానికి ముస్లిం పెద్దల కూడా తెలియజేసుకుంటున్నా. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి. తాగునీటి సమస్య, బాత్రూముల సమస్య, ఇటువంటివి ఉంటే పరిష్కరించి నా సొంత జేఎంసీ ట్రస్ట్ నిధులతో చేస్తాననేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను చిత్తూరు పట్టణంలో ఎన్నో మైనార్టీ సోదరులకు ఎంతో మేలు చేశాను. మైనార్టీ సోదరులతో నేను కూడా ఒక సోదరుడిగా కలిసి తిరుగుతూ వాళ్ళందరూ కూడా నాకు సంఘీభావం తెలిపిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా తిరుపతిలో కూడా నాకు అందరూ తెలిసిన సోదరులు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది వదిలేస్తాం. నేను అందరి వాడిని, మీకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా, మీ సమస్యలు పరిష్కరిస్తాననేసి కూడా ప్రత్యేకంగా మైనార్టీ సోదరులకు తెలియజేస్తున్నాను. ఈద్ ముబారక్. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింకు అతిపెద్ద పండుగ అయినట్టు రంజాన్, బక్రీద్ ఎంతో భక్తితో శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తూ త్యాగ నిరతిని పేర్కొనే విధంగా ఈ బక్రీద్ పండుగను చేసుకుంటుంటారు. బక్రీద్ పండుగలో ఈ రోజున ఏదైతే ఇబ్రహీం గారు, ఇస్మాయిల్ గారు ఇద్దరు కూడా ఒక దాన ధర్మ గుణంతో, అదేవిధంగా ఒక త్యాగంతో ఈ పండుగను వాళ్ళంతా కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా మనకున్నటువంటి సంపదలో దాన గుణం కలిగి దాన్ని 3 భాగాలుగా చేసుకుంటూ ఒక భాగము పేద ప్రజలకు పంచిపెట్టడం, అదేవిధంగా ఒక భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించుకోవడం, బంధువులకు ఉపయోగించుకోవడం, మూడవది తన కుటుంబం కొరకు అయితే ఉపయోగించుకునే విధంగా కూడా ఆ రోజున ఈ బక్రీద్ పండుగ రోజున ఈ దాన ధర్మ గుణాన్ని వాళ్ళు చేసుకొని త్యాగ నిరతిని ఏదైతే రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా హిందువులతో బాయి అనే విధంగా కూడా మెలుగుతూ ఆ విధంగా సోదర భావంతో త్యాగ నిరతితో దాన ధర్మ గుణాలతో వెలుగొందాలనేదే బక్రీద్ పండుగ యొక్క
ముఖ్య ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని ప్రతి సంవత్సరం కూడా ముస్లింలు కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో కానివ్వండి ముస్లిం సోదరి సోదరులు ప్రపంచమంతా కూడా శాంతియుత వాతావరణంలో జీవించాలనేదే వారి యొక్క ఆశయం. మరొకసారి ముస్లిం సోదరి సోదరులందరూ కూడా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలుపు. For more videos like this, subscribe Big TV channel.